హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేమంటే ప్రజెంట్ నేను వచ్చేసి తిరుపతిలో ఉన్నాను. తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాను. అంటే శ్రీవారి నడక మార్గంలో అయితే వెళ్తున్నాను. అంటే నేను వచ్చేసేమంటే ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ అయితే నేను చేశాను. కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి తిరుపతి నుంచి తిరుమలకి ఎలా వెళ్ళాలి, అదేవిధంగా తిరుమలకి వెళ్ళామనుకోండి తిరుమలలో రూమ్స్ కానీ, దర్శనం గురించి కానీ, అలాగే తిరుమల లోపల ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, జపాలి, ఆకాశగంగా, పాపనాశనం లాంటి ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే అందిస్తాను. ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకైతే తిరుమల గురించి ఫుల్ క్లారిటీ, అంటే A to Z ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే అందిస్తాను. ఫ్రెండ్స్, మనం ముందుగా వచ్చి తిరుమలకి వెళ్ళాలంటే ఫ్రీ టికెట్స్ కానీ, అదేవిధంగా 300 రూపీస్ టికెట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్రీ టికెట్స్ వచ్చేసేమంటే తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసం, అదేవిధంగా శ్రీనివాసం దగ్గర అయితే ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. నేనైతే పక్కన చూపిస్తాను చూడండి, ఇలాంటి బిల్డింగ్లు అయితే ఇస్తారు. ఇవి వచ్చేసేమో బస్ స్టాండ్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ జస్ట్ పక్కనే ఉంటాయి. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఓకేనా? ఇక్కడికి వెళ్ళేసి ఫ్రీ టికెట్స్ అయితే మీరైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. 300 రూపీస్ టికెట్స్ కూడా అయితే ఇస్తుంటారు. వీటిని వచ్చేసేమంటే ఆఫ్లైన్ అయితే ఇవ్వరు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే వాటిని అయితే బుక్ చేసుకోవాలి. వాటిని బుక్ చేసుకున్న తర్వాత మీరైతే తిరుమలకి అయితే రండి. మీరేమంటే టికెట్ లేకుండా తిరుపతికి అయితే రాకండి. అంటే తిరుపతిలో అయితే టికెట్స్ ఇస్తారు. టికెట్ లేకుండా, ఎటువంటి టికెట్ లేకుండా తిరుమలకి అయితే కూడా ఎవరైతే అలో చేయరు. ఓకేనా? ఇవి తీసుకున్న తర్వాత తిరుమలకి అయితే వెళ్ళాలి. వీటిని తీసుకుని వెళ్ళాక తిరుమలకి ఎలా వెళ్ళాలి, అదేవిధంగా తిరుమలలో రూమ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో అయితే అందించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుమలకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడే బస్ దిగేసాం. ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి వచ్చేసి ఏమంటే డైరెక్ట్గా అంటే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళామంటే మనకి స్టెప్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. వెళ్ళే ముందు వచ్చేసి ఏమంటే మన బ్యాగ్ తీసుకెళ్ళి లాకర్లో అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళే దారులు మొత్తం 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి అలిపిరి. ఈ అలిపిరి తిరుపతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలిపిరి అనేది క్లోజ్ చేయడం జరిగింది. లోపల వర్క్ చేయడం వల్ల క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను వెళ్ళే దారి వచ్చేసి శ్రీవారి మెట్టు. ఈ దారి వచ్చేసి తిరుపతి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడికి రావాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కానీ, అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి కానీ ఫ్రీ బస్సెస్ కానీ, అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఆర్టీసీ బస్సులో 1%కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనం శ్రీవారి మెట్టు దగ్గర మనం దిగగానే, బస్ దిగగానే మనకు ఉచిత లగేజ్ కౌంటర్ కనబడుతుంది. ఈ ఫ్రీ లగేజ్ కౌంటర్లో మనం బ్యాగ్ని ఇక్కడ ఇచ్చేసి మనం తిరుమలలో మనము దాన్ని తీసుకోవచ్చు. దీన్ని ఇవ్వాలంటే మన బ్యాగ్కి ఖచ్చితంగా లాక్ అనేది వేసి ఉండాలి. లాక్ వేసి ఉంటేనే వాళ్ళు ఆ లగేజ్ కౌంటర్లో మన బ్యాగ్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇలా లాక్ వేసిన బ్యాగ్ని అక్కడ ఇస్తే మనకి ఇలాంటి ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఈ స్లిప్ని మనం తిరుమలకి రీచ్ అవ్వగానే అక్కడికి వెళ్ళేసి ఫ్రీ లగేజ్ కౌంటర్లో ఈ స్లిప్ అనేది మనం ఇస్తే మన బ్యాగ్ అనేది మనకి ఇస్తారు మళ్ళీ మన రిటర్న్. ఫ్రెండ్స్, ఇప్పుడే అంటే స్టెప్స్ కాడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ చేసినాం. జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్ వెళ్ళామంటే, కొంచెం ముందుకు వెళ్ళామంటే స్టెప్స్ అనేది మనకైతే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకైతే స్టెప్స్ అయితే మనకైతే స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ వెళ్ళే దారిలో వచ్చేసేమంటే అంతగా రద్దీ అయితే లేదు. జస్ట్ నార్మల్గా అయితే వస్తున్నారు, వెళ్తున్నారు. అంతగా అయితే రద్దీ అయితే లేదు. మనం ఒక బోర్డు అయితే చూడొచ్చు. శ్రీవారి నడక మార్గంలో భక్తులకు అనుమతించే సమయం అనేసి 6 గంటల నుంచి, అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అలో చేస్తారంట. అంటే వచ్చేసేమంటే కోవిడ్ వల్ల వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇంతకు ముందు వచ్చేసేమంటే ఈవినింగ్ 6 o'clock వరకు కూడా అయితే అలో అయితే చేసేవాళ్ళు. కాకపోతే ప్రజెంట్ కోవిడ్ వల్ల ఈ విధంగా అయితే అలో అయితే చేస్తున్నారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే అలో చేస్తారు. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి మొట్టమొదటి స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి శ్రీవారి శంకు చక్రము నామం అయితే ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మనము శ్రీవారి నడక మార్గం అయితే ఇక్కడ నుంచి
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో వచ్చేసి ఏమంటే నార్మల్ డేస్లలో చాలా ఎక్కువ ఉంటుంది రద్దీ ఈ ప్లేస్లో. ఇక్కడ చూడడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఒక బోర్డు చూస్తున్నాం కదా, శ్రీవారి నడక మార్గం మొత్తం మెట్లు వచ్చేసి 2388 అనేసి. తిరుమలకి ఏమంటే ఈ దారిలో వచ్చేసి 2388 మెట్లు ఉంటాయి. అలాగే వెళ్ళేదానికి డిస్టెన్స్ వచ్చేసి 2.1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మెట్లు పక్కనే ఉన్నటువంటి శ్రీవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి శ్రీవారి పాదాల్లో మొట్టమొదటి పాదం కాడ నుంచి ఈ టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ మాత్రమే ఉంటుంది స్టార్టింగ్లో, ఇంకా మధ్యలో ఎటువంటి టెంపుల్స్ ఉండవు. శ్రీవారు మొట్టమొదటిసారిగా ఈ మార్గంలోనే తిరుమలకి వెళ్ళారంట, అందువల్ల ఈ మార్గంలో శ్రీవారి టెంపుల్ అనేది పెట్టేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎంట్రన్స్ వచ్చేసి శ్రీవారి మెట్టు మొత్తం స్టెప్స్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే కంప్లీట్ స్టెప్స్ ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచే మనకు ఎంట్రీ ఉంటుంది మొత్తము. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే మనకు అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే చిన్న చెకింగ్ పాయింట్ ఉంటుంది. కానీ నేను అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు నన్ను తీయలేదు, వీడియో లాక్కునేశారు. ఫ్రెండ్స్ మనకు ఆ చెకింగ్ పాయింట్ దాటుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది, దాని ముందు ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన దర్శన్ టికెట్స్ ఉంటాయి కదా, అంటే 300 రూపీస్ టికెట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ టికెట్స్ ఉంటాయి కదా, వాటిని జస్ట్ ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. అంటే ఏం లేదు, జస్ట్ బార్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసుకోవాలంతే. వాటిని వెరిఫై చేసుకున్న తర్వాతే పైకి వెళ్ళాలి. అంటే ఏం లేదు, ఆ టోకన్స్లలో ఏంటంటే ఒక చిన్న బార్ కోడ్ ఉంటుంది, వాటిని స్కాన్ చేసుకొని మనల్ని అలో చేస్తారు. అంటే కరోనా వల్ల కదా, మీ తప్పుడు ఏంటంటే ఫ్రీ టికెట్స్ కూడా అక్కడ ఇచ్చేవాళ్ళు మనకి, ప్రజెంట్ అవన్నీ ఆపేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే స్టెప్స్ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి వచ్చేసి మొత్తం వచ్చేసి 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేసి 2.1 కిలోమీటర్ అయితే పైకి అయితే ఉంటుంది. జస్ట్ మనమైతే ఏమంటే ఒక 1.5 అవర్లో అయితే ఈజీగా అయితే తిరుమలకి అయితే రీచ్ అయిపోవచ్చు. కొంచెం కష్టపడాలి, ఎందువల్ల అంటే ఇవి కొంచెం మోకాల మెట్లులా ఉంటాయి. అంటే మెట్లు ఏంటంటే కొంచెం గ్యాప్ లేకుండా హైట్గా ఉంటాయి, చాలా హైట్గా ఉంటాయి, అందువల్ల కొంచెం కష్టపడాలి. ఓకే వెళ్దాం, ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ శ్రీవారి మెట్టు మార్గం వచ్చేసి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మనం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి స్టెప్స్లో వెళ్ళామనుకోండి, డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దాదాపు 6 కిలోమీటర్ వరకు వస్తుంది తిరుమలకి వెళ్ళాలంటే. అదే ఈ శ్రీవారి మెట్టు మార్గం వచ్చేసి డిస్టెన్స్ అనేది 2.1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అలాగే స్టెప్స్ కూడా వచ్చేసేమంటే చాలా తక్కువ ఉంటాయి, అందువల్ల ఈ స్టెప్స్లో చాలా ఈజీగా తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇంతకుముందు నేనైతే ఇక్కడికైతే వచ్చాను, లాస్ట్ టైం వచ్చేసి మొత్తం ఎంటీగా ఉంది. ఇప్పుడు వచ్చేసేమంటే ఇంచుమించు అక్కడక్కడ కొంతమంది అయితే ఉన్నారు, అంటే అడపా ఉన్నారు, అంత ఎక్కువ మంది అయితే లేరు. అంటే ఫ్రీ టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు, అందువల్ల మేబీ అయితే ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసేమంటే డైలీ వచ్చేసి 6000 టికెట్స్ అయితే ఇస్తున్నారంట, నెక్స్ట్ అయితే పెంచుతారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమవుతుందో తెలీదు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. చూడండి ఇక్కడ ఒక షాప్ మాత్రం మనకు అవైలబిలిటీలో ఉంది, జస్ట్ అవి కూడా ఏం లేదు. మనకు బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, అది వచ్చేసి ఏమంటే మొదటి మండపం అంటారు. ఈ మొదటి మండపం వచ్చేసి 420 మెట్స్ ఉంటాయి, అంటే 420 మెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడికైతే ప్రస్తుతానికి ఎక్కాను, ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కితే ఎలా ఉంటుందో ఏమో. ఓకే ఫ్రెండ్స్ మనమైతే వెళ్దాం. మా బాధ ఏంటంటే పైన వచ్చేసి ఏంటంటే కొన్ని సౌండ్స్ వెళ్తూ ఉంటాయి, వాటి వల్ల ఏంటంటే కాపీ రైట్స్ వస్తుందని కొంచెం భయంగా ఉంది. అయ్యో చూడండి, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే తిరుమలకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ మీద అయితే, అంటే అలిపిరి కానీ లేదంటే శ్రీవారి మెట్టు కానీ ఈ నడక మార్గంలో వెళ్ళేటప్పుడు వచ్చేసి మీరు కానీ ఏమైనా బ్యాగ్స్ కానీ క్యారీ చేస్తాం అనుకోండి, అంటే ఎక్కువ బ్యాగ్స్ అయితే మీరు తీసుకొసుకుంటారు కదా, ఆ బ్యాగ్స్ అయినా వచ్చేసి కింద అయితే ఇచ్చేసేయండి. ఇవ్వడం వల్ల చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. నా బ్యాగ్ కూడా కింద అయితే ఇచ్చేసాను,
అది ఉన్నదనుకోండి చాలా కష్టం. ఆ బ్యాగ్ కూడా మనమైతే ఏమంటే ఒక 1 రూపీ కూడా మనమైతే ఛార్జ్ చేసే అవసరం లేదు. ఫ్రీగానే మనకైతే ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి తిరుమల అయితే మనకైతే ఇస్తారు. అంటే మనం తిరుమలకి వెళ్ళగానే మనకైతే ఆ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో అయితే మనమైతే తీసుకోవచ్చు. చెప్పు. ప్రజెంట్ మనం ఏంటంటే 1589 ఇంకా పైకి ఎక్కాలి. 800 మెట్లయితే ఎక్కాం. ప్రజెంట్ మనం ఏంటంటే 800 స్టెప్స్ అయితే పైకి అయితే ఎక్కేసాము. ఇంకా 1500 ఉన్నాయి. అబ్బా 800 స్టెప్స్ 1800 స్టెప్స్ అయితే ఎక్కేసాం పైకి. ఇంకా 1588 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే కొంచెం కావట్లేదు, మొత్తం చెమటలు పట్టిపోయింది. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళే గుందరికి ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు. ఏదైనా సరే వెళ్ళాల్సిందే కదా, వెళ్దాం రండి. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది వచ్చేసి ప్రతి మెట్టు పైన వచ్చేసి దీపం అనేది వెలిగించుకుంటూ వెళ్తుంటారు, అంటే కర్పూరం అనేది వెలిగించుకుంటూ వెళ్తుంటారు. అలాగే కొంతమంది వచ్చేసి ప్రతి మెట్టుకు వచ్చేసి పసుపు కుంకుమతో బొట్లు అనేది పెట్టుకుంటూ వెళ్తుంటారు. మనం ఫ్రంట్ చూసినట్లయితే మనకైతే అర్థమవుతుంది. వీళ్ళు వచ్చేసి స్టార్టింగ్ మెట్టు నుంచి అలాగే తిరుమలకి వెళ్ళేంత వరకు మొత్తం మెట్లకు ఈ విధంగా బొట్లు పెట్టడం అలాగే కర్పూరం అనేది వెలిగించడం అయితే జరుగుతుంటుంది. అంటే వాళ్ళ ముక్కుబడి బట్టి వాళ్ళైతే ఈ విధంగా చేస్తుంటారు. మీరు కానీ ఈ శ్రీవారి మెట్టు దారి కానీ మీరు కానీ మీరు ఏమైనా తినడానికి స్నాక్స్ కానీ లేదంటే ఏమైనా ఫుడ్ కానీ అయితే బ్యాగ్లో అయితే క్యారీ చేయండి. ఎందువల్లంటే ఇక్కడ ఏ షాప్స్ అయితే ఉండవు. అదే అలిపిరి దారిలో అయితే ఫుల్గా అయితే షాప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడైతే ఎటువంటి షాప్స్ కూడా మనకైతే అవైలబిలిటీలో ఉండవు. కాకపోతే మీరు వచ్చేటప్పుడు అయితే వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఏదైనా స్నాక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే క్యారీ అయితే చేయండి. ఉచిత దర్శన టోకన్ కౌంటర్. ఫ్రెండ్స్, ఒకప్పట్లో ఏంటంటే కింద టోకన్ తీసుకుంటే ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉండేది. కానీ ప్రజెంట్ ఎవరు లేకపోవడంతో మొత్తం క్లోజ్ చేస్తున్నారు చూడండి. సో మనం కానీ అలిపిరి స్టెప్స్లో కానీ వెళ్ళామంటే డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి షాప్స్ అనేది చాలా అవైలబిలిటీలో ఉంటాయి. అలిపిరి స్టెప్స్ వచ్చేసి ఏమంటే ప్రతి కొండకి అంటే మొత్తం 7 కొండలు ఉంటాయి కదా, 7 కొండలకి ఒక్కొక్క కొండకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అవతారాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి టెంపుల్స్, చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి ఎటువంటి టెంపుల్స్ లేదు, మొత్తం స్టెప్సే ఉంటాయి కింద నుంచి పై వరకు. ఎందువల్ల అంటే నేను కొంచెం బాగా అలసిపోయాను, అందువల్ల సరిగా చెప్పలేకపోతున్నాను, ఏమనుకోకండి అండి. ఇంకా 1180 ఇక్కడ ఏమైనా మాట్లాడాలంటే మొత్తం కాపీరైట్స్ వస్తాయని భయంగా ఉంది. సౌండ్ అలా ఉంది. ఏం చేయాలబ్బా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇక్కడ శ్రీవారి పాదాలు. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉంది బల్లి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం చూడండి ఆ చివరి నుంచి ఇక్కడ వరకు వచ్చాము. మొత్తం స్టెప్స్ అనేది చూడండి కిందకి ఎలా కనపడుస్తున్నాయో. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఏంటంటే మామూలుగా కాకుండా చాలా ఎత్తుగా ఉంటాయి. కొంచెం ఎక్కడానికి కూడా ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఆ విధంగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి తిరుమల వరకు మొత్తం అలాగే ఉంటాయి, ఇంకా మొత్తం స్టెప్స్. ఫ్రెండ్స్, 1400 స్టెప్స్ అయితే ప్రజెంట్ అయితే ఎక్కేసాము. ఇంకొచ్చేసి 900 స్టెప్స్ అయితే ఎక్కాలి. కొంచెం ఎత్తు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కష్టంగా ఉంది, మొత్తం చెమటలు పడుతున్నాయి. అది కాక సౌండ్స్ వస్తున్నాయి పైన, కొంచెం మాట్లాడితే డిస్టర్బ్గా ఉంది. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం.
ఫ్రెండ్స్, మనం కొంచెం పైకి వెళ్ళంగానే మనకు ఒక చిన్న టెంపుల్ అయితే మనకైతే కనపరిచింది. ఆ టెంపుల్ని అయితే చూస్తున్నాం ప్రజెంట్. ఈ చిన్న టెంపుల్ తప్పనిచ్చి ఇంకా వేరే అసలు చిన్న టెంపుల్స్ కూడా మనకైతే కనపడలేదు ఈ దారిలో. ఫ్రెండ్స్, ఇంకో 188 ఎక్కితే అయితే పైకి అయితే వెళ్ళిపోతాం. అంటే 188. పైకి వెళ్ళేటప్పటికి ఏమంటే బాగా కలిసిపోయాం. పైన అయితే ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి, అందువల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అంటే కాపరేట్స్ క్లెయిమ్స్ వస్తాయి యూట్యూబ్లో అయితే, అందువల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఇట్లా తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు ఏమంటే పక్కన వచ్చేసి మనకి కానీ అడవి పందులు, అలాగే జింకలు అలాంటివన్నీ కనపడుతుంటాయి. కాబట్టి ఇక్కడైతే కనపడలేదు. కానీ మనం అలిపిరి స్టెప్స్లో కానీ వెళ్ళామంటే అక్కడ జింకలు పార్క్ ఉంటుంది. మొత్తం జింకలు, దుప్పులు చాలా ఉంటాయి, అన్నీ చూడొచ్చు. అదేవిధంగా నెమళ్ళు కూడా ఉంటాయి. కానీ ఇక్కడైతే అలాంటివి అయితే ఏమీ లేవు. ఆల్మోస్ట్ పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకొక 50 స్టెప్స్ అనుకుంటా. పైకి వెళ్ళిపోయినాక పైన అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసి మనమైతే పైకి అయితే వచ్చేసాము. మనకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ దిగే వాళ్ళు అంత ఎక్కువ లేదు. అంటే దిగే వాళ్ళు అంత ఎక్కువగా దిగడం లేదు. ఎక్కడో 1 or 2 మెంబర్స్ ఉన్నారు. మనమైతే పైకి వచ్చేసాం. పైకి వెళ్ళేసి ఫస్ట్ వచ్చేసి స్నానం చేయాలి. తర్వాత తినేసేసి ఫస్ట్ రూమ్ చూసుకోవాలి. నేనైతే సింగిల్గా వచ్చాను. అంటే సింగిల్గా కాదు, వేరే ఫ్రెండ్స్ అయితే పైన ఉన్నారు. వాళ్ళతో కలిసి రూమ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ రూమ్ అలాగే రూమ్ రివ్యూ చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం బయట ప్లేసెస్ ఉన్నాయి కదా, పాపనాశనం, ఆకర్షకంగా అన్నీ ఫుల్ ట్రిప్ అయితే ఒకసారి ప్లాన్ చేస్తాను వీలైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఎండింగ్ లాస్ట్ పైకి వచ్చేసాక ఇక్కడ ఒక మండపం ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మండపం వచ్చేసి మనకు పైకి రాగానే మనకి ఈ మండపం కనపడుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది ఈ మండపం. నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందైతే ఏంటంటే మొత్తం పార్క్ ఉండేది. అంటే పైనుంచి నడుచుకుని వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూర్చొని అంటే కొంచెం రష్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా పార్క్ అయితే ఉంది కానీ బ్యాక్ సైడ్ ఉంది. కానీ కాకపోతే ఫ్రంట్లో ఉన్న చెట్స్ అన్ని బీకేసినారు, చెట్లన్నీ. నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ నాటుతారేమో తెలియట్లేదు. నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుండేది ముందైతే. ఇది వచ్చేసి ఫ్రీ లగేజ్ కౌంటర్. ఏంటంటే మనం తిరుమలలో ఏంటంటే పైకి ఎక్కగానే కనపడుతుంది ఇది. ఇక్కడైతే మనం ఏంటంటే అక్కడ కింద ఇచ్చినటువంటి ఏంటంటే లగేజ్ని ఇక్కడైతే మనం క్యారీ చేసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ఫ్రీ లగేజ్ కౌంటర్ పక్కనే మనకు 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్ మనకి ఎవరికైనా బుక్ చేసుకోకుండా తిరుమలకు వస్తే ఇక్కడ కూడా మనం వెళ్ళేసి ఆ 50 రూపీస్ రూమ్స్ కానీ 100 రూపీస్ రూమ్స్ కానీ మనం అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసి ఏమంటే తిరుమలకి అయితే రీచ్ అయిపోయాను. అంటే బ్యాగ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. ఈ బ్యాగ్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ వెళ్ళేసి ఏమంటే ఎక్కడైనా సరే స్నానం చేసేసి అంటే రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ రూమ్ తీసుకున్న తర్వాత స్నానం చేసేసి తర్వాత తినాలి. తినేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం రూమ్ చూపించేసి నేనైతే చూపిస్తాను, చూద్దాం రండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా ఫ్రీ బస్సెస్. ఈ బస్ ఎక్కేసి మనం రూమ్స్ కోసం వచ్చేసేమంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ కానీ రామ్ బగీచా కానీ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాటిని అయితే తీసుకుందాం రండి.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి తిరుమలలో ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ లోపల భాగం ఇది. ఎవరైనా సరే తిరుమలకి రూమ్స్ బుక్ చేసుకోకుండా వచ్చినట్లయితే ఇక్కడికి వెళ్ళారంటే ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇక్కడ బుక్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ రూమ్స్ అండ్ 100 రూపీస్ రూమ్స్ అయితే మనకైతే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి తీసుకోవచ్చు. ఇక్కడే కాకుండా తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా మనకైతే రూమ్స్ ఇస్తారు. ఇలా మొత్తం 6 ప్లేస్లలో రామ్ బగిచా అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా మనకు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏమంటే రూమ్ ముందైతే ఉన్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఇదే ఆ రూమ్స్. ఇవి వచ్చేసి ఏమంటే కొన్ని బిల్డింగ్స్లో ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొన్ని సపరేట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇవన్నీ రూమ్సే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ రూమ్సే. అంటే సింగిల్ పర్సన్ అంటే ఒక్కొక్క రూమ్ ఉంటుంది, అంటే ఒక బిల్డింగ్ ఉంటుంది. బిల్డింగ్లో వచ్చేసి ఏమంటే మొత్తం 4 ఉంటాయి, ABCD. ఇప్పుడు 283 నెంబర్ ఉందనుకోండి, అందులో ABCD రూమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మన రూమ్ వచ్చేసి పైన F రూము, అక్కడికి వెళ్ళేసి చూపిస్తా, ఓకేనా. ఇవి ఫస్ట్ వెళ్ళాలి పైకి స్టెప్స్. ఇక్కడ చూడండి రూమ్స్ అనేవి క్లారిటీగా కనపడుస్తాయి. ఇవన్నీ రూమ్సే, సింగిల్ రూమ్స్ ఉంటాయి కదా, అంటే సింగిల్ బిల్డింగ్ ఉంది కదా. ఒక్కొక్క బిల్డింగ్లో వచ్చేసి ABCDEF అనేసి ఉంటాయి. వాటిలో వచ్చేసి ఏంటంటే మనకు రూమ్స్ అయితే ఇస్తారు. ఇంకా మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మా రూమ్ నెంబర్ వచ్చేసి 439. పైన చూడండి F అనేసి ఉంటుంది. F అనేసి 2 ఉంటాయి ఇందులో, మీకు చూపిస్తాను. ఇక్కడ బయట వచ్చేసి మనకు వచ్చేసి ఒక చిన్న గేట్ అయితే ఉంది. నెక్స్ట్ రూమ్ లోపలికి వచ్చాక ఏమంటే ఇది వచ్చేసి బయట హాల్ లాగా ఉంటుంది. ఈ హాల్లో వచ్చేసి 2 రూమ్స్ ఉంటాయి, అంటే యువతల పక్క రూమ్ ఉంటుంది, అవతల పక్క రూమ్ ఉంటుంది. ఈ రూమ్ వేరే, ఈ రూమ్ వచ్చేసి ఇప్పుడు మాకు ఇచ్చింది వచ్చేసి F. ఇది ఇప్పుడు మన రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాము, F రూమ్లోకి. ఇది వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఏమంటే ఈ లాక్స్ ఉంటుంది కదా, ముందర ఒక గేట్ ఉంటుంది, దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ దీనికి వచ్చేసి ఏమంటే వాళ్ళు లాక్ అయితే ఇవ్వరు మనకి, ఓన్లీ లోపల ఉన్నటువంటి వీటికి మాత్రమే లాక్ ఇస్తారు. నేను ఆల్రెడీ లాక్ తీసేసాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే 100 రూపీస్ రూము. ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఈ రూమ్ కానీ మనం తీసుకోవాలంటే ముందుగా మనం వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి మనం ముందుగా డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ మనకు తిరిగి అయితే ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా రూమ్ అనేది ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసి మన లాక్ అయితే వేసుకునేసి మనం డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. లేదు అంటే మీరు దర్శనం వెళ్ళలేదనుకోండి, తినాలనుకోండి, ఫ్రీ క్యాంటీన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అది వచ్చేసి టెంపుల్ ముందే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను వచ్చేసి ఆ ఫ్రీ క్యాంటీన్ అయితే చూపిస్తా. క్యాంటీన్ వచ్చేసి టెంపుల్ ముందైతే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం అయితే వెళ్ళిపోదాం అక్కడికి. वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे. ఇప్పుడు మనం వచ్చేసి టెంపుల్ ముందున్నటువంటి తూర్పు మాడ వీధిలో అయితే ఉన్నాము. ఈ మాడ వీధి లాస్ట్లో చివరిలో వచ్చేసామంటే మనకు ఆ ఫ్రీ క్యాంటీన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తరిగొండ వెంగమాంబ ఉచిత అన్నదాన ప్రసాద కేంద్రం అంటారు. ఇది వచ్చేసి ఏమంటే ఫ్రంట్ వైపు ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ఏమంటే తిరుమలలో ఉన్నటువంటి టెంపుల్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్లో ఉంటుంది, అంటే కొంచెం ముందు ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, జస్ట్ మాడవీధి పక్కనే ఉంటుంది ఈ అన్నప్రసాద కేంద్రం. దీని వచ్చేసి ఏమంటే మార్నింగ్ వచ్చేసి 8 o'clock అంతా ఓపెన్ చేస్తారు. అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసి దీని క్లోజింగ్ టైం వచ్చేసి 11 o'clock, అంటే 10:30 అంతా దీన్ని అయితే క్లోజ్ చేస్తారు. ఇంచుమించు 11 o'clock వరకు అయితే కూడా ఇది అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం తిరుమలలో ఉన్న సోపు ఎక్కడ 3 పూటలు కూడా వచ్చేసి ఇక్కడైతే తినచ్చు, కానీ ఎవరైతే అబ్జెక్షన్ అయితే చేయరు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే క్యాంటీన్ యొక్క లోపలి భాగము.
తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు వచ్చేసి ఏమంటే ఈ అన్నప్రసాద కేంద్రంలోకి వచ్చేసి ఈ అన్నాన్ని అయితే తినడం అయితే జరుగుతుంది. ఈ అన్నాన్ని వచ్చేసి ఏమంటే శ్రీవారి ప్రసాదం కింద ప్రతి భక్తుడు అయితే భావించడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ముందు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. మీకు ఈ వీడియోలో వచ్చేసి తిరుమల గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. అంటే రూమ్స్ గురించి కానీ, అదేవిధంగా అన్నప్రసాదం, నెక్స్ట్ వచ్చేసి తిరుమలకి ఎలా వెళ్ళాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇవే కాకుండా మనకు తిరుమలలో కొన్ని అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు ఎలా కవర్ చేయాలో చెప్తాను. వాటిని వచ్చేసి మనకు ఫ్రీ క్యాంటీన్ ఉంది కదా అన్నప్రసాద కేంద్రం, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ బస్ స్టాప్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి అన్నప్రసాద కేంద్రం యొక్క బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆపోజిట్లో బస్ స్టాండ్. ఇదే పాప వినాశనం బస్ స్టాప్ అంటారు. ఇక్కడ నుంచి మన క్యాబ్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మనకు అన్నప్రసాద కేంద్రం ఉంటుంది, ఫ్రీ అన్నప్రసాద కేంద్రం, తరిగొండ వెంగమ్మ అన్నప్రసాద కేంద్రం. దాని బ్యాక్ సైడే ఈ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన క్యాబ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, అదే ఆ బస్ స్టాండ్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ నుంచి మనకు తిరుమల లోపల కొన్ని అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి. వీటిని మనం కవర్ చేయాలంటే ఒక హాఫ్ డేలో అయితే మనం అయితే కవర్ చేయొచ్చు. మొత్తం వచ్చేసి 7 టెంపుల్స్ ఉంటాయి. ఈ 7 టెంపుల్స్కి ఇక్కడ నుంచి అంటే శిలాతోరణం, ఆకాశగంగా, జపాలి, ఇలాంటి చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ అయితే ఉంటాయి. వీటిని మనం కవర్ చేయాలంటే ఈ బస్ స్టాప్ నుంచి మనకు షేర్డ్ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. 1 మెంబర్కి వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓకేనా. అదే ఆర్టీసీ బస్ ఎక్కామనుకోండి, ఇందులో అన్ని అయితే కవర్ చేయలేం. జస్ట్ ఒక 4 అయితే మాత్రమే కవర్ చేయొచ్చు. మిగతా 3 మాత్రం మనం కవర్ చేయలేం. ఇవి వచ్చేసి మొత్తం 2 రూట్లలో ఉంటాయి. వీటిని మొత్తం ఫుల్ ట్రిప్ గురించి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఎందువల్లంటే ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే వీటి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే తిరుమల లోపల ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్, అంటే తిరుమల లోపల ఉన్నటువంటి ప్లేసెస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.